ఈ వీడియోలో మనం వచ్చేసి 13th డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ కోసం ఎన్ని రాకెట్లను కొనుగోలు చేయడానికి 2800 కోట్ల ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ రక్షణ మంత్రిత్వ శాఖ భారత రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి 6400 రాకెట్లు కొనుగోలు చేయడం కోసం, అది కూడా ఇండియన్ ఆర్మీకు దాదాపు 2800 కోట్ల రూపాయల ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అవేంటి? పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ అండి. ఏరియా డినియల్ మ్యూనిషన్ టైప్ 2 మరియు టైప్ 3 ఇలా 2 రకాల రాకెట్లు కొనుగోలు ప్రతిపాదనకు మంత్రిత్వ శాఖ దానికి చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క ఇటీవల మీటింగు ఆమోదం తెలిపిందండి. సో రక్షణ శాఖలో ఏవైనా కొనుగోళ్ళు డీలింగ్లు ఏవైనా ఉంటే ఫస్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేసుకొని ఇక్కడ అప్రూవల్ ఇస్తుందన్నమాట. ఇది సో ఆ శాఖకు ఎవరైతే మంత్రిగా ఉంటారో వాళ్ళ అధ్యక్షతన ఈ యొక్క డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది నిర్వహిస్తారు. రాకెట్లను భారత సైన్యం స్వదేశీయంగా తయారు చేయాలని పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా మన ఇండియాలో సోలార్ ఇండస్ట్రీస్ యొక్క ఎకానమిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ కలిసి వీటిని తయారు చేస్తారండి. హిందూ దేవుడైన శివుడు విల్లు పేరు మీదుగా భారత నిర్మిత పినాక ఆయుధ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. వాటిని ఇప్పుడు ఈ 2 కంపెనీలు కలిసి ఉత్పత్తి చేస్తాయండి. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్రం యొక్క రాచరిక సమాధులైన చారైడియో మొయిదమ్స్ మెయిదమ్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి భారతదేశం యొక్క అధికారిక నామినేషన్ దాఖలు చేసింది? అస్సాం అండి. సో అస్సాంలోని అహోం రాజవంశం యొక్క రాచరిక సమాధులు ఉన్నాయన్నమాట. వాటిని చారైడియో మొయిదమ్స్ అంటారు. ఈ సమాధుల్ని 2023-24 కొరకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వము నామినేషన్ దాఖలు చేసిందండి. మొయిదమ్స్ అనే పిలువబడే పిరమిడ్ వంటి నిర్మాణాల ద్వారా ఈ శ్మశాన దెబ్బలు ఉంటాయి. సో అహోం రాజవంశం ఉపయోగించింది ఇలాంటి టైపు శ్మశానాలని. ఈ రాజవంశం 13వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు దాదాపు 600 సంవత్సరాలు అస్సాంను పాలించింది. 2023-24 చక్రం కోసం యునెస్కోలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వీటిని పరిగణించాలని నామినేషన్ అయితే వేసిందనమాట భారత ప్రభుత్వం. ఓకే, తర్వాత థర్డ్ వన్, ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే విష్ణుదేవ్ సాయి అండి. రాయ్పూర్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇంతకుముందు మన రాష్ట్రానికి ఆయన గవర్నర్గా ఉండేవారు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్కి. సో హరిచందన్ ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలితో ప్రమాణ స్వీకారం చేయించారు. కుంకూరి అసెంబ్లీ స్థానంలో విష్ణుదేవ్ సాయి మొత్తం 87,604 ఓట్లతో విన్ అయ్యారండి. అది ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, 2023లో 33వ వ్యాస సమ్మాన్ అవార్డును ఎవరికి ప్రదానం చేయబడుతుంది అంటే పుష్పభారతి అండి. 33వ వ్యాస సమ్మాన్ అనే అవార్డు ప్రముఖ హిందీ రచయిత పుష్పభారతికి ఇవ్వబోతున్నారు. ఈ అవార్డును 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. గత 10 సంవత్సరాల్లో ప్రచురించబడిన భారతీయ పౌరుడు హిందీ సాహిత్యంలో అత్యుత్తమ రచనలు చేసిన వాళ్ళకి దీన్ని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. శ్రీమతి భారతీ యాదిన్ యాదిన్ అనే జ్ఞాపకాల కోసం ఎంపికైనట్లుగా ఫౌండేషన్ చెప్పింది. ఓకే. సో 4 లక్షల రూపాయలతో పాటు ప్రశంసా పత్రము, ఇందులో ఏ ఫలకం అయితే ఆ ఫలకం అయితే ఇస్తారన్నమాట మీకు. తర్వాత 5, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ అందుకున్న భారతీయ వ్యక్తి ఎవరు అంటే కబీర్ బేడీ అండి. సో ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ మీటింగ్లో కబీర్ బేడీకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, దీన్ని మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియన్ అని కూడా పిలుస్తారు. ఇది పౌరులకు అందించే దేశ అత్యున్నత పురస్కారం అండి. ఓకేనా, ఇటలీ యొక్క అత్యున్నత పురస్కారం ఇది. ఈ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గౌరవంగా చెప్పుకుంటారు. చివరికి ఇటలీ పట్ల అతని బేషరతు భావన, ఉద్వేగభరితమైన అంకిత భావాన్ని గుర్తు చేస్తూ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ దేశం యొక్క యోగ్యత, శ్రేష్ఠత యొక్క విలువలను మూర్తిభవిస్తూ సమాజానికి అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇది ఇస్తారండి.
ఇటాలియన్లో మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియన్ అని పిలువబడే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ ఇటలీ యొక్క అత్యున్నత గౌరవాల్లో ఒకటి. మార్చి 3, 1951 వీటిని ఇవ్వడం ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కువగా ఆర్ట్స్ కానీ, సాహిత్యం కానీ, ఆర్థిక వ్యవస్థ, ప్రజాసేవ, సామాజిక దాతృత్వ, మానవతా కార్యకలాపాల్లో సహా వివిధ రంగాల్లో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకి ఇస్తారు. తర్వాత 6, భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ విలువ ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా ఏ దేశాన్ని అధిగమించింది? ఆన్సర్ వచ్చేసి హాంకాంగ్ అండి. చూడండి, భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ వాల్యూ హాంకాంగ్ని అధిగమించి ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా మారింది. దేశ ఆర్థిక అవకాశాలపై ఆశావాదం పెరుగుతోంది. నవంబర్ చివరి నాటికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ $3.989 ట్రిలియన్ అండి, $3 ట్రిలియన్. హాంకాంగ్ వాల్యూ వచ్చేసి 3.984 ట్రిలియన్. సో భారత నిఫ్టీ 50 ఇండెక్స్ మరో రికార్డు స్థాయికి చేరుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఈ సంవత్సరం భారతదేశం ఒక ప్రత్యేకమైన మార్కెట్గా నిలిచిందంట. అర్థమైందా? చూడండి, ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్ విలువలో ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా మన ఇండియా నిలిచిందండి. ఇంతకుముందు హాంకాంగ్ ఉండేది. హాంకాంగ్ని మనం అధిగమించామని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7, ఏ దేశం గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ COP28 వద్ద ప్రారంభించింది ఈ అలయన్స్ని? గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. దీన్ని మనము GRCA అంటాం. ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. ప్రజెంట్ COP28 సదస్సులో లాస్ట్ రోజు మన ఇండియా నేతృత్వంలోని గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ని ప్రారంభించారు. దీన్ని ఎవరు ప్రారంభించారంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధానమైన నమామి గంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దుబాయ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP28లో దీన్ని ప్రారంభించారు. డెన్హాగ్ నెదర్లాండ్స్, ఆడిలైడ్ ఆస్ట్రేలియా మరియు స్టోల్నోక్ హంగేరీ నుండి నదీ నగరాలను జోడించడం ద్వారా 142 భారతీయ నదీ నగరాలతో వాస్తవానికి NMCG ద్వారా ఏర్పడిన రివర్ సిటీస్ అలయన్స్లో GRCA విస్తరించిందంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ సిటీస్ కూడా ఈ GRCAలో చేరడం జరిగింది. ఓకేనా? అంటే ఓన్లీ భారతీయ నగరాల్లో ఉండే నదులే కాకుండా ఇతర ప్రాంతాల యొక్క నదులు కూడా ఇందులో చేర్చడం జరిగింది. చేర్చి ఏం చేస్తారంటే ఏమీ లేదు, ఆ నదుల్ని పునరుద్ధరించడంలో సహాయం అందుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మన దేశంలోనే జరిగేది. ఇప్పుడు ఏదైతే ఈ GRCA అని ప్రారంభించారు కదా, గ్లోబల్ అలయన్స్ని ఏదైతే ప్రారంభించారు చూసారా, అది ప్రపంచంలో ఉండే నదులను సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ GRCA అనేది. ఓకే, సో GRCA అంటే ఏంటి? గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. అది అలాగే ఇదే అలయన్స్ మన ఇండియాలో కూడా ఉంది. ఇప్పుడు గ్లోబల్ అలయన్స్ను కూడా ఈ NMCG ప్రారంభించిందండి, అంతే. అది గుర్తుపెట్టుకోండి. రివర్ సిటీస్ అలయన్స్ 2021లో స్టార్ట్ అయింది. అది జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య పనిచేస్తుంది. ఇది తర్వాత 8, COP28 సదస్సులో 2023 రీచ్ గేమ్ చేంజింగ్ ఇన్నోవేటర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అతుల్ షా అండి. డాక్టర్ అతుల్ షా ప్లాస్టిక్ సర్జన్, కుష్ఠవ్యాధి సంరక్షణలో తన అద్భుతమైన సహకారం కోసం 2023 రీచ్ గేమ్ చేంజింగ్ ఇన్నోవేటర్ అవార్డుతో సత్కరించబడ్డాడు. యాక్చువల్గా ఈ అవార్డు COP28లో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అది ఒక ప్రైవేట్ అవార్డు అండి. COP28 ఆ ఫంక్షన్లో ఇచ్చారంతే, కానీ ఇది ఒక ప్రైవేట్ అవార్డు. అయితే 3 దశాబ్దాల క్రితం డాక్టర్ షా కుష్ఠరోగులకు వైకల్యాలను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషి, మెయిన్గా 1 in 4 లాస్సో అనే సాధారణ శస్త్రచికిత్స పద్ధతిని ఆయన రూపొందించారు. సో దానికి అనుగుణంగా దీన్ని ఇవ్వడం జరిగింది. సో COP28 యొక్క ఆరోగ్య దినోత్సవం లోపల జరిగిన రీచింగ్ ది లాస్ట్ మైల్ ఫోరంలో ఈ అవార్డుని ఇచ్చారు ఆయనకి. తర్వాత 9, ఫాస్ట్ మరియు అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు టాటా పవర్ EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? మన ఇండియాలో సో ఫాస్ట్ అండ్ అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి టాటా పవర్ EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. చూడండి, టాటా పవర్
కింద పనిచేసే టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ మన ఇండియాలో 500 కంటే ఎక్కువ ఫాస్ట్ అండ్ అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం కోసం ఇండియా ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం ద్వారా నెక్స్ట్ ఇయర్కి 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి అని మన ఇండియాలో భావిస్తున్నారు. తర్వాత 10 ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల తరువాత ఏ దేశంలో శాంతి పరిరక్షణ మిషన్ను అధికారికంగా ముగించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి మాలి అండి. సో ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల తరువాత మాలీలో తన దశాబ్దాల శాంతి పరిరక్షణ మిషన్ను అఫీషియల్గా క్లోజ్ చేసేసింది అనమాట. అక్కడ శాంతిని పరిరక్షించడం కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన ఏదైతే పరిరక్షణ మిషన్ అంటే అక్కడ ఐక్యరాజ్య సమితి తరపున కొంతమంది మిలిటరీ సిబ్బందిలో అక్కడ జరిగే అన్యాయాలను అరికట్టడంలో, అణిచివేతను అరికట్టడంలో సహాయం చేస్తూ ఉంటారనమాట. అదే ఈ శాంతి పరిరక్షణ మిషను. ఆ మిషన్ని క్లోజ్ చేసేసింది. హింసాత్మక తీవ్రవాదం యొక్క తీవ్రతరం అవుతున్న ముప్పును పరిష్కరించడంలో శక్తి సరిపోదని ప్రభుత్వం చేసిన వాదనను ప్రతిస్పందించింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా 300 మంది సిబ్బంది ప్రాణ నష్టంతో అత్యంత ఘోరమైన శాంతి పరిరక్షణ మిషన్ ముగింపును సూచిస్తుంది. 2012 నుండి ఇస్లామిక్ తీవ్రవాద తిరుగుబాటు నుండి మాలి నిరంతర సవాళ్ళతో పోరాడుతున్నందున ఉపసంహరణ జరిగిందండి. అది మరి ఇప్పుడు అక్కడ శాంతిని ఎలా పరిరక్షిస్తారో మనకు తెలియదు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి ఎందుకో ఇంకా తనకి ఇదంతా ఇక్కడ జరగదనిపించిందో ఎందుకోమని క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఆ మిషన్ కంటిన్యూ చేయమని. తర్వాత 11 అర్ధగంగా చొరవను ఏది ప్రారంభించింది అంటే నమామి గంగా అండి. నమామి గంగా అనేది ఒక ప్రోగ్రామ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ని ఎన్ఎంసీసీ రన్ చేస్తుంది. ఆ నమామి గంగ కింద అర్ధగంగా అనే ఇంకొక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. ఈ నమామి గంగా అనేది 2014లో స్టార్ట్ అయింది. సో దాని కింద అర్ధగంగని ఇప్పుడు ప్రారంభించారనమాట. ఓకేనా. 14 డిసెంబర్ 2019 జరిగిన నేషనల్ గంగా కౌన్సిల్ మీటింగ్లో అర్ధగంగా అనే పేరును ప్రారంభించాలని డెసిషన్ తీసుకున్నారు. అది ఇప్పటికి సాధ్యమైంది. ఆర్థిక వంతెన ద్వారా నది ప్రజల అనుసంధాన్ని బలోపేతం చేయడానికి స్థిరమైన ఆచరణీయ ఆర్థిక అభివృద్ధి నమూనా తయారు చేయడమే ఈ యొక్క అర్ధగంగా ఉద్దేశం. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర వాటాదారులు, సంస్థలు, కమ్యూనిటీ సంస్థల ప్రమేయంతో నమామి గంగే మిషన్ అర్ధగంగా భావనకు నాయకత్వం వహించాలని నిర్ణయించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న నిర్మల్ గంగా, అవిరల్ గంగా, జన్గంగా, జ్ఞానగంగా అనే 4 నిలువులకు అదనంగా నమామి గంగా ప్రోగ్రాం యొక్క కొత్త చొరవే ఈ అర్ధగంగా అండి. ఈ కార్యక్రమాలు అమలు గంగా నదికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెడతాయి మెయిన్గా. అంటే సో గంగా నదులు వాడుకొని ఈ విధంగా మనము ఎకానమీని డెవలప్ చేసుకోవాలి అనే దాంట్లో పర్టికులర్గా ఈ కార్యక్రమాలు పనిచేస్తాయండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నది, 2 నదుల మధ్య ఒక వంతెన నిర్మించాలనుకోండి, వాటిని ప్రతిపాదిస్తాయి ప్రభుత్వాలకి ఇది చేస్తే మంచిది అని. అండ్ వాటిని కంప్లీట్ చేయడంలో ఇవి సహాయం చేస్తాయి అన్నమాట. ఓకే. ఎందుకంటే 2 నదుల మధ్య బ్రిడ్జిని కట్టామనుకోండి, ఈజీగా వాణిజ్యం జరుగుతుంది, ఎక్కడికి అక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కదా అది. తర్వాత 12 అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు ఎన్నికైన మొదటి ఆసియా పురుషులుగా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ అండి. విజయ్ అమృతరాజ్. మాజీ డబుల్స్ ప్రపంచ నెంబర్ 1 అయిన లియాండర్ పేస్ అండ్ బ్రాడ్కాస్టర్ అయిన విజయ్ అమృతరాజ్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు ఎన్నికైన మొదటి ఆసియా పురుషులుగా నిలిచారు. పురుషుల డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న 50 ఏళ్ల పేస్ అండ్ మాజీ ఆటగాడు అమృతరాజ్తో కలిసి హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రాతినిధ్యం వహించిన 28వ దేశంగా మన ఇండియా కూడా అవతరించింది. ఇప్పుడు 2 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న చైనీస్ మహిళ లీనా 2019లో చేరినప్పుడు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన ఫస్ట్ ఆసియా మెంబరు. మహిళల్లో అయితే, పురుషుల్లో మాత్రం వీళ్ళిద్దరే ఫస్ట్ టైం అండి. హాల్ ఆఫ్ ఫేమ్ అనేది పర్టికులర్గా చెప్పాలంటే వీళ్ళు పెద్ద ప్లేయర్సు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ టెన్నిస్ ఆటకి కృషి చేసిన, దాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన భూమికి పోషించిన వ్యక్తుల్ని హాల్ ఆఫ్ ఫేమ్లో ఉంచుతారు. ఓకే. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనే వేడుక నెక్స్ట్ ఇయర్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇదిగా ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.